నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. కోవట్లుగా మారినటువంటి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఇదంతా నిజమేనా? ఈ వీడియో ఈ అంశం మీదనే సాగుతూ ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైతే 24 సీట్లైనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారు, తొత్తుగా మారిపోయారు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి జనసేన పార్టీ వారు కావచ్చు, లేదా హరిరామయ్య జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి రాజకీయ కోవిదులు కావచ్చు, వాళ్ళంతా కూడా కాపు కులస్తులుగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర బాగు కోసం మాట్లాడట్లా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది పక్కాగా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికని అంచనా వేసుకొని, అదేవిధంగా పార్టీ పతనం కాకుండా పార్టీ పునాదిని స్ట్రాంగ్ చేసుకోవటంలో ఇది ఒక ఎత్తుగడ అని చెప్పవచ్చు. యాక్చువల్గా అందరూ చూసుకున్నట్లయితే నిన్న తెలుగుదేశం జనసేన బహిరంగ సభ ఏదైతే జెండా సభ, తెలుగు జెండా సభ ఒకటి ఉంది కదా, ఆ జెండా సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం హైలైట్ అనమాట. ఆ ప్రసంగంలో ఇలా లేఖలు రాస్తూ పార్టీల్ని రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలకు కూడా తమ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక వివరణ అయితే ఇవ్వటం జరిగింది. ఆ వివరణ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్నట్లయితే, ముందుగా ఆ వివరణ ఏమి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు? మన పార్టీకి సరైనటువంటి క్యాడర్ ఉందా, సరైనటువంటి పోల్ మేనేజ్మెంట్ చేసే సత్తా ఉందా, సరైనటువంటి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఉందా, సరిగా బూతుల్లో క్యాంపెయినింగ్ చేయగలిగినటువంటి ప్రతి నియోజకవర్గంలో సభ్యులు ఉన్నారా, వీటన్నిటికీ కావాల్సినటువంటి ఖర్చు పెట్టుకోగలిగేటటువంటి వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ నిలదొక్కుని పార్టీలో అన్ని స్థానాల్లో గెలవగల సత్తా ఉందా అంటే 2014 నుంచి ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ హరిరామ జోగయ్య కావచ్చు, ముద్రగడ పద్మనాభం లాంటి పెద్దలు కావచ్చు, వీళ్ళంతా అప్పట్లో ఏం చేశారు? 2014 పార్టీ టైంలో, 2019లో ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడినటువంటి స్థానాలు 2 ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవమానపడటానికి కారణం ఎవరు? మీరంతా కాదా? కార్యకర్తలు కాదా? జన సైనికులు కాదా? అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళంతా సపోర్ట్ చేశారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోయారు? సరైనటువంటి పోల్ మేనేజ్మెంటు, సరైనటువంటి బూత్ లెవెల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్కి కావాల్సింది ఎవరికి పోటీ చేస్తే సరిపోదు, గ్రౌండ్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రౌండ్ లెవెల్లో పని చేయగలిగినటువంటి సత్తా ఉండాలి, పార్టీ నిలదొక్కుకోవాలి. కనీసం అప్పట్లో 6% వచ్చింది 2019లో, అది కూడా ఒకే ఒక్క సీటు గెలుపొందారు. మిగిలిన అన్ని డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయారు కదా. మరి ఇప్పుడు అన్ని సీట్లు మీరు అడుగుతున్నట్లుగా అన్ని సీట్లు తీసుకున్నట్లయితే పార్టీకి మనుగడ ఉంటుందా? మరలా ఏదైతే పార్టీలు ఓడిపోతూ ఉంటే ఆ సీట్లన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకుంటే, మీరు అడిగినటువంటి 50-60 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వైసీపీ పార్టీ హస్తగతం అయిపోదా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పొత్తు పెట్టుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజనే ఇది కదా. జగన్ లాంటి అరాచక పాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండకూడదు. జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలి, జగన్ పాలన విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలి. ఇదొక్కటే కదా టార్గెట్. ఆ టార్గెట్లో 24 సీట్లు 24 సీట్లు వస్తే ఏంటి, ఇంకెన్ని ఎక్కువ సీట్లు వస్తే ఏంటి? ఒకవేళ ఎక్కువ సీట్లు ఉండి ఎక్కువ సీట్లు మీరు అనుకున్నట్లు ప్రతి చోట జనసేన పార్టీని నిలబెడితే ఓట్లు పతనమైపోవా? పార్టీ మనుగడ ఉంటుందా? పార్టీ స్ట్రాంగ్ అవుతుందా? మరలా పోలింగ్ శాతం తగ్గిపోతే నెక్స్ట్ ఉండగలుగుతుందా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి లాజిక్ ఒక్కటే. పవన్ కళ్యాణ్ గారి లాజిక్ ఏంటంటే, గతంలో ఈ ముద్రగడ పద్మనాభం గారు లేదా ఈ హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు చిరంజీవిని రెచ్చగొట్టారు పార్టీ పెట్టిన టైంలో. ఎన్టీఆర్ లాంటి సినీ యాక్టర్
పార్టీ పెట్టి పార్టీని నిలబెట్టారు. మీకేం తక్కువ, మీరు కూడా పార్టీ పెట్టండి అది ఇది అన్నట్లుగా కాపు కులస్తుల్లాగా పెట్టించారు. బట్ ఎన్టీఆర్ గారు అప్పట్లో పార్టీ పెట్టారు అంటే సరైనటువంటి ప్రతిపక్షం లేదు కాంగ్రెస్కి. కాంగ్రెస్ ఒక్కటే పరిపాలనాధికారం చేపడుతూ ఉంది ప్రతిసారి కూడా. గత కొంతకాలం చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ని ఎదుర్కొని ధీటైనటువంటి ప్రతిపక్షం లేదు. ఏదో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయంటే కాంగ్రెస్ దెబ్బకి తట్టుకోలేకపోతున్నాయి. వాటన్నిటితో కలిపి వాటన్నిటినీ కూడా అంత ప్రధాన ప్రతిపక్షం లేదు కాబట్టే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేసి ఆ టైంలో పార్టీని నిలబెట్టగలిగారు. ఎందుకంటే సరైన ఆశాజనకమైనటువంటి పార్టీ ఆ టైంలో ప్రజలకి కనపడలేదు కాబట్టి ప్రజలందరూ ఆ టైంలో ఎన్టీఆర్ గారిని గొప్ప నాయకుడిని చేశారు. మరి చిరంజీవి గారు పెట్టినటువంటి టైం ఎలాంటిది? కాంగ్రెస్ పరిపాలనలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. మరి ఆ టైంలో 18% పోల్ మేనేజ్మెంట్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత చిరంజీవి గారు 18% విజయం సాధిస్తే, ఓట్ పోలింగ్ జరిగితే, ఆ తర్వాత ఏమో ఇప్పటి వరకు కొనసాగినట్లయితే నెక్స్ట్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మారిపోయేదేమో, గొప్ప పార్టీగా రూపొందేదేమో. చిరంజీవి గారికి అంత ఓర్పు లేక పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదే. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు, ఒక చాణక్యుడిలాగా ఆలోచిస్తూ ఉన్నారు. 2014లో ఉమ్మడి పార్టీలకి సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఎలాంటి పోటీ లేకుండా. 2019లో పోటీ చేసి అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు, కేవలం ఒకే ఒక్క స్థానం దక్కించుకున్నారు. ఈ టైంలో ప్రతిపక్షంగా ఉండటం ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కాదని వస్తే ఓట్లు చీలిపోయి మరలా ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీయే ఉంటుంది. ఒకవేళ విడివిడిగా పోటీ చేసినా, లేదు ఎక్కువ సీట్లతో పోటీ చేసినా, మరలా వైసీపీ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం పోతుంది. ప్లస్ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టే కదా ఆ స్థానాన్ని నిలదొక్కుకోవటం కోసం ఇప్పుడు ఒకవేళ 24 స్థానాలే వచ్చినాయని మీరు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా అనుకోవట్లా. 24 స్థానాలు గనక గెలిస్తే ఒక ప్రధాన పార్టీగా, ప్రధానంగా సీట్లు దక్కించుకున్నటువంటి పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోతుంది కదా. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం లేకుండా, అంటే వైసీపీ ఓడిపోయింది అనుకోండి, వైసీపీని రూపు మాపేస్తే, ప్రతిపక్షంగా ఇంకేమీ లేకుండా చేస్తే, జగన్ గారిని అరాచకాలన్నీ బయటపెట్టి జైలుకు పంపిస్తే, ఇక ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది? ప్రధాన పార్టీలు రెండే అవుతాయి కదా, తెలుగుదేశం, జనసేన. ఆ తర్వాత ఎలక్షన్స్లో ప్రధాన ప్రతిపక్షంగా మారి గెలిచే సత్తా ఒకటి కూడగట్టుకుంటుంది కదా జనసేన. ఈ మాత్రం ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం లేరు. ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేదంటే హరిరామ జోగయ్య గారు కావచ్చు, వైసీపీ చెప్పుడు మాటలు వినొచ్చు, లేదా వైసీపీకి తొత్తులుగా మారిపోయి లేఖలు రాస్తూ రెచ్చగొడుతూ ఉండొచ్చు. ఈ టైంలో జన సైనికులు కూడా ఆవేశపడితే పార్టీ మనుగడకి ప్రమాదం కాదా? ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళు నా వెంట ఉండండి. గత 10 సంవత్సరాలుగా నేను పార్టీని నా సొంత డబ్బులతోటి, జగన్మోహన్ రెడ్డి లాగా అరాచకాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు, సొంత బాబాయిని చంపించుకోలేదు, రక్త చరిత్ర లేదు, లక్షల కోట్ల అవినీతి సొమ్ము నేను తినలేదు. నా పార్టీని నేను నా కష్టార్జితంతో నడుపుతూ ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా ఇంత కష్టపడుతూ ఉన్నాను అంటే పార్టీని నిలబెట్టుకోవటం కాదా అనేది నిన్నటి యొక్క మీటింగ్ సారాంశం కాదా? ఇవంతా ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన లేకుండా ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ప్రమాదం ముంచుకు రావట్లేదా? వైసీపీ వాళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని అందరినీ? వైసీపీ వాళ్ళు కేవలం మీ యొక్క ఓట్లని కూటమికి పడకుండా చేస్తే నోటాకి వేస్తాము అది ఇది అంటున్నారు. అలాగని జరిగితే ఏదైతే వైసీపీ కళ కన్నారో మేము మళ్ళీ గెలవాలని, ఆ కళని సాకారం చేసుకోవటానికి కదా ఇదంతా కుట్ర పన్నుతుంది. వైసీపీ కుట్రపూరిత రాజకీయం కాదా ఇది? ఆ కుట్రపూరిత రాజకీయాల్లో మీరంతా కానీ పాత్రులైతారా?
జన సైనికులారా, మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించండి. మీరంతా కుట్రపూరితమైనటువంటి రాజకీయాల్లో ఇరుక్కొని వాళ్ళ యొక్క చెప్పుడు మాటలకి, కుట్రపూరితమైనటువంటి చేష్టలకి, రెచ్చగొట్టే మాటలకి మీరు రెచ్చిపోతే, మీ ఓట్లు మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే, పవన్ కళ్యాణ్ గారు అందరూ రాష్ట్ర ప్రజలంతా కలగన్నటువంటి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. మరి ఈ మాత్రం ఆలోచన లేకుండా ఎవడో రెచ్చగొట్టారు, ఏదో మాట్లాడుతున్నారు, వాడు లేఖ రాశారు, ఈడు లేఖ రాశారు అంటే మరి మీ ఆలోచన ఏది? మీ నాయకుడికి మీరు ఇచ్చే సపోర్ట్ ఏది? అర్థం కావట్లేదా మీకు? వైసీపీ వాళ్ళ కుట్రలో పడి ఒక దీపం చుట్టూ తిరిగే పురుగు ఎలా మాడిపోతుందో అలాగే వైసీపీ కుట్ర అనే నిప్పు దగ్గరికి వెళ్ళి, దీపాల దగ్గరికి వెళ్ళినటువంటి పురుగుల్లాగా మాడిపోతున్నాం మనమంతా. ఆ కుట్రలో భాగం కావద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేల్కోండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అదొక్కటే నేను చెప్పే పాయింట్. థ్యాంక్ యూ. జై హింద్.